చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబా. అది గడ్డం గీసుకోలేదు, మనం గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. కోతులు ఉన్నాయి, కోతులు. లైఫ్ అవుతున్నా చేస్తే What's up my gang? Welcome to hood. Pune chirip kara table wonder do. Mego gang sign there I'm next to build chirp you. Yeah we young watch the hood well we all on the mood. What's up my gang? Welcome to hood. Pune chirip kara table wonder do. Mego gang sign there I'm next to build chirp you. Yeah we young watch the hood well we all on the mood. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డార్జిలింగ్. సో నిన్న నైట్ అయితే వచ్చేసినాం కదా రూమ్కి. సో ఈ రూమ్ అయితే 2500 పడ్డది 1 నైట్కి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినా, చలి బాగానే ఉంది. నేనైతే టీ షర్ట్ వేసుకున్నా. సో చూద్దాం చలి నేను ఆపుతుందా, నా బాడీ ఆపదా. వ్యూ అయితే చూడండి, నిన్న నైట్ మంచిగా కనిపించలే కదా, చూడండి ఎంత మంచిగా ఉందో. మొత్తం కనిపిస్తున్నాయి పహార్లు ఇట్లా. క్లౌడ్స్ ఉండే ఇప్పటిదాకా, ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. సో క్లియర్ అయిపోయింది స్కై మాత్రం. సో ఇలా ప్లాన్ ఏంటిదంటే మొత్తం డార్జిలింగ్లో లోకల్ చూసేద్దాం, ఇంకా ఈవినింగ్ వరకు అటు వెళ్ళిపోదాం న్యూ జల్పాయిగుడి. ఎక్కడ నుంచి మనం గ్యాంగ్టాక్కి బస్ ఎక్కినామో అక్కడ నుంచి మనకి ట్రైన్ ఉంది నైట్ 8:30కి కలకత్తాకి. సో తొందరగా చూసి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. మన హోటల్ బయట అయితే టాయ్ ట్రైన్ నడుస్తుంది. ఇది మొత్తం డార్జిలింగ్ సిటీ త్రూ అవుట్ తిరుగుతుంది. ఇది ఒక టూరిజం స్పాట్ కూడా. ఇందులో టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 2000. ఇది మొత్తం సిటీ, డార్జిలింగ్ సిటీ మొత్తం తిరుక్కొని చూపిస్తుంది మనకి ఈ ట్రైను. ఆ ట్రైన్ ట్రాక్స్ అన్నీ రోడ్ మీదనే లే చేసినారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. ఇందుకెళ్ళే ట్రాఫిక్ బాగుంది డార్జిలింగ్లో. అసలు సిటీలో తిరగాలంటే మినిమం 1 అవర్ పడుతుంది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్. గ్యాంగ్టాక్లో అయితే ట్రాఫికే లేకుండే అసలు. ఈరోజు ఫస్ట్ ప్లేస్ అయితే బుద్ధిస్ట్ మానెస్ట్రీ. ఇదైతే బుద్ధిస్ట్ మానెస్ట్రీ. ఇక్కడ లోపలైతే పూజ జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో స్ట్రక్చర్. బుద్ధిజం అంటే జపాన్లో ఫేమస్ కదా. సో ఇక్కడ నార్త్ ఈస్ట్లో కూడా బుద్ధిజం పాపులేషన్ బాగానే ఉంది మనకి. వ్యూని చూడండి, ఇక్కడికి వెళ్ళి వ్యూ ఎట్లా కనిపిస్తుందో. వ్యూ చూడండి, వ్యూ మొత్తం డార్జిలింగ్ సిటీ కనిపిస్తుంది చూడండి. ఇదైతే లోపల వాళ్ళ దేవుడు ఇట్లుండే. ఫోటోగ్రఫీ అయితే అలవ్ లేకుండా. ఇంకొక బుద్ధుడి విగ్రహం ఉంది ఇక్కడ. గార్డెన్ లెక్క మంచిగానే ఉంది కొంచెం. బుద్ధుని మానెస్ట్రీ అయితే చూసేసినాము, మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది మొత్తం ఎన్వైరన్మెంట్ అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, అది వార్ మెమోరియల్ అన్నట్టు. వార్ మెమోరియల్ అనేది మన సోల్జర్స్ ఎవరైతే సిక్కిం రెజిమెంట్లో ఉండే వాళ్ళకి ట్రిబ్యూట్గా ఇది గార్డెన్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. ట్రైన్లో వీడియోలు దిగినాం, ఫోటోలు దిగినాం. వార్ మెమోరియల్ ఇక్కడికి వెళ్ళి వ్యూ ఎంత మంచిగా ఉందో అసలు. మొత్తం ఫాగ్, క్లౌడ్స్. అక్కడ స్టీమ్ ఇంజన్ ఉంది ట్రైన్ చూడండి, వస్తుంది స్టీమ్ ఇంజన్. అది మనం ఫస్ట్ చూసింది అది ఎలక్ట్రికల్. ఇది స్టీమ్ కాదు, ఇది వేరే డీజిల్ ఇంజిన్. చలో ఇక చలో. చిన్న రోడ్లో 2 ఉంది. సో కోఆపరేషన్ బాగా ఇంపార్టెంట్. ఇక్కడ బాగా కోఆర్డినేట్ చేసుకొని తీస్తున్నారు వెహికల్స్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి టైగర్ హిల్. డార్జిలింగ్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే పేరు టైగర్ హిల్ అన్నట్టు. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. టైగర్ హిల్ అబ్జర్వేటరీ. మార్నింగ్ వస్తే ఇక్కడికి సన్ రైజ్ మంచిగా కనిపిస్తుంది. కానీ మేము లేట్ వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏం మేఘాలయ కనిపిస్తున్నాయి ఇక మొత్తం చూడండి. ఇక్కడికి పబ్లిక్ అయితే మార్నింగ్ 4:30కి వచ్చి నిల్చుంటారు. ఎందుకంటే సన్ రైజ్ 4:45 వరకు ఇక్కడ అయిపోతుంది. కానీ ఈరోజు క్లౌడీ ఉండడం వల్ల సన్ రైజ్ మంచిగా కనిపించలేదంట. వచ్చినాం, ఇక్కడ జూ పార్క్ ఇంకా మ్యూజియం ఉంటుందంట. వర్షం అయితే కొడుతుంది ఇక్కడ బాగానే. ఎప్పుడు వర్షం ఎప్పుడు ఎండ కొడుతుంది ఏం అర్థమవుతలేదు ఇక్కడ.
క్లైమేట్ మొత్తం ఎట్లనో ఉంది, చల్లగా ఉంది. ఇప్పుడు బేర్ అయితే ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమున్నాయి, అల్పాకా అంట తక్కినది. Wolf, Himalayan wolf. అవి స్నోది కుక్క లెక్క ఉంది. డాడీ ఇట్లా అనకల్లా రాసినారు. మాకు అక్కడ వెళ్తాలే Himalayan wolf. రెడ్ పాండా. ఇదైతే హిమాలయన్ మ్యూజియం. ఇక్కడికి వచ్చినాము, చూద్దాం లోపల ఏముంటుందో. చూసేసినాము. వీడియోగ్రఫీ అయితే అలవ్ లేకుండే, లోపల మంచిగా ఉండే. కానీ ప్రతి ఒక్క క్లైంబర్ షేర్పై ఎవరెవరైతే ఎక్కినారో మౌంట్ ఎవరెస్ట్కి ఇట్లా వాళ్ళ ఎక్విప్మెంట్స్కి ఇట్లా అన్నీ ఉండే, వాళ్ళు ఏం స్వెటర్ వాడినారో అవన్నీ. సో మేమైతే జల్దీ చూసేసినాం 10 minutesలో. ఇప్పుడు మెయిన్ యానిమల్స్ చూద్దాం. జూలో స్నో లెపర్డ్, ఇది కోల్డ్ మౌంటైన్స్లో ఉంటుంది. ఇది లెపర్డ్ ఎటు పోయింది? లెపర్డ్ లెపర్డ్ మంచిగా పన్నది. మస్తు ఎంజాయ్గా ఉంది. ఇక్కడ అన్ని యానిమల్స్ కనిపిస్తున్నాయి మంచిగా. ఇది చీతా, ద ఫాస్టెస్ట్ యానిమల్ ఆన్ వరల్డ్. ఇప్పుడు వచ్చింది మనది అసలైంది, రాయల్ బెంగాల్ టైగర్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడండి టైగర్ అయితే ఎట్లా తిరుగుతుందో, చూస్తేనే భయం అవుతుంది. ఇక్కడికి వెళ్ళా చూడండి, ఎంత పొడవు ఉంది, ఎంత హెవీగా ఉంది. టైగర్ అంటే టైగరే, ఏ యానిమల్ పనికి రాదు. పార్క్లో సింహం అయితే లేకుండే, ఓన్లీ టైగర్ ఉంది. ఎందుకంటే టైగర్ ముందు డైలాగ్ చెప్పిన. ఇక్కడ ఎక్కువ యానిమల్స్ అయితే ఏం లేవు. మన హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో అయితే హిప్పోపొటమస్, క్రొకడైల్స్, స్నేక్స్, జిరాఫీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే అంతే ఏం లేవు. ఉట్టిగా చూడవచ్చు ఒక్కసారి అంతే. ఇప్పుడైతే బర్డ్స్ సెక్షన్కి వచ్చేసినాము. చూడవచ్చు అన్నీ వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి కొన్ని ఫిషెస్ అయితే ఉండే ఆక్వేరియంలా. చూడండి కోతులు ఉన్నాయి, కోతులు మన ఫేవరెట్ యానిమల్. డార్జిలింగ్లో టీ ఫేమస్ కదా, నా చేతిలో అయితే ఉంది డార్జిలింగ్ టీ. ఫస్ట్ టైం లైఫ్లో తాగుతున్నాను, టేస్ట్ చేస్తే ఎట్లుంటుందో. ఫస్ట్ టైం తాగుతున్నా కానీ ఏం తెలుస్తలేదు ఎట్లున్నదో. నువ్వు తాగి చెప్పు. ఇంత మెల్ల తాగుతున్నారు అసలు. ఎట్లుంది చెప్పు. గంట సేపు తాగుతారు చాయ్కి. డార్జిలింగ్ ఫేమస్ అండి. ఇక లోకల్ సైట్ సీయింగ్ డార్జిలింగ్లో అయితే కంప్లీట్ చేసుకున్నాము. వెళ్తున్నాం ఇక. ఈ స్కార్పియో వెహికల్ లైన్లో అయితే వెళ్తున్నామో మస్తు ఉండే, మహీంద్రా వాళ్ళది. హార్స్ని నడిపినట్టే ఉంది, హైటిల్ మీద మంచిగా ఉండే. ఇక్కడ టీ గార్డెన్స్కి అయితే వచ్చేసినాము. ఇవి టీ గార్డెన్స్ చూడండి. అయితే న్యూ జల్పాయిగూడి పోతున్నాం. అక్కడ నుంచి కలకత్తా ట్రైన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి 4 hours పడుతుంది. టైం 3 అవుతుంది. సో 7 వరకు వెళ్ళిపోతాము. 8:30కి ట్రైన్ ఉంది అక్కడికి వెళ్ళి. ఈ స్కార్పియో వెహికల్ అయితే మస్తు ఉంది, మస్తు అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తే. చూడండి. బాయ్ బాయ్ డార్జిలింగ్ సిటీ.
డార్జిలింగ్లో అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఇక న్యూ జల్పాయిగుడి, సిలిగురి అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళి మనకు ట్రైన్ ఉంది. సో ఈ సిటీ మాత్రం బాగానే ఉండే, కానీ గ్యాంగ్టాక్ ఇంకా మంచిగా ఉండే. ఇక్కడ డార్జిలింగ్లో ఏంటంటే టూరిస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఇంకా సిటీ కూడా అంత క్లీన్ లేదు. సో మీరు రెండిట్లో చూస్ చేసుకోవాలంటే గ్యాంగ్టాక్కి ఫస్ట్ వెళ్ళండి. ఇక స్టేషన్కి వచ్చేసి డిన్నర్ అయితే లైట్గా తిన్నాము. స్టేషన్కి వచ్చేసినాం, రేపు పొద్దుగాల కలకత్తాలో దిగుతాం. సో ఈ వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ ఎంజాయ్డ్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో.